నంద్యాల నంద్యాల శ్రీనివాస్ నగర్ అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద తలని ఒక వ్యక్తి లేపేశాడు. ఆ వీడియో పొద్దున్న నుంచి బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసీపీ వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. ఎవడైతే చేశాడో అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి, కఠిన చర్యలు తీసుకోమని చెప్తే వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఆందోళన కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం స్పందిస్తుందో స్పందించదో అని వేచి చూస్తున్న సందర్భంలో నారా లోకేష్ గారు స్పందించి పుట్టుకోమని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. ఏమనంటే అది కూడా వైసీపీ మీద నెట్టేసే కార్యక్రమం మొదలుపెట్టేశాడు. వైసీపీ మీద నెట్టేశాడు, ట్వీట్ చేశాడు. జగన్ నాటకాలు చూసి చూసి జనం చీకొట్టినా ఆ డ్రామాలు మానడం లేదు. బాబాయ్ గుండెపోడు, కోడికత్తి, అదేవిధంగా గులకరాయి నాటకాల రాయుడు జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలిపాటి కార్యకర్తలను రంగంలోకి దింపాడు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నేతల అనుచరుడు అనేసి పోలీసులు తేల్చారు. ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర క్షుద్ర రాజకీయాల్లో మానరా జగన్ అని చెప్పేసి నారా లోకేష్ గారు ట్వీట్ చేశాడు. ఈ ప్రపంచంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా అన్నీ కూడా వైసీపీ మీదే. వైసీపీ వైఎస్ జగన్ వైసీపీ. ఈవెన్ తెలుగుదేశం పడే కార్యకర్త చేసినా అది వైసీపీనే, జనసేన పడే కార్యకర్త చేసినా వైసీపీనే. ఏదో విధంగా ఎడిటింగ్ ఫోటోలు రిలీజ్ చేయడం, వైసీపీ మీద బురద చల్లడం. చూడండి, పక్కనే చూడండి, జనసేన పార్టీ ఫ్లెక్సీ. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ జమ్ములయ్య దిగినటువంటి ఫోటో చూడండి. పక్కనే పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనసేన యూత్ బయటిపేట నంద్యాల. చూడండి, ఆయన ఎవరండి? జనసేన పార్టీ కార్యకర్త. అదే కాదు, తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు చట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి ఫోటోలు కూడా బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానంద రెడ్డితో తిరిగినటువంటి ఫోటోలు కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పాలా నారా లోకేష్ గారు, అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారా? నమ్మేయాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి అని చెప్తే ప్రజలు నమ్మేవాళ్ళ, గులకరాయి అంటే నమ్మేయాలా? ఇప్పుడు ఆయన మీదే దాడి చేసి వాళ్ళ విగ్రహాలే ధ్వంసం చేసి ఉల్టా వాళ్ళ మీదే కేసులు, ఉల్టా వాళ్ళ మీదే నిందలు. ఎంత దారుణమో చూడండి. దొంగ అన్నట్టు కుట్ర రాజకీయాల్లో ఆరితే తెలుగుదేశం పార్టీ కుటిల రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి కూటమిగా వచ్చి గెలవడం జరిగిందే తప్ప ఈవీఎంల మహిమతో గెలిచారే తప్ప సింగిల్గా వెళ్ళుంటే వీళ్ళకి డిపాజిట్ కూడా వచ్చేది కాదు. ఈ హేయమైన దాడికి, అలాగే ఈ దాడికి ఎవరైతే జమ్ములయ్యను పురిగొలిపి పంపించారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది. అవన్నీ వదిలేసి మళ్ళీ వైసీపీ మీద నిందలు వేస్తున్నారు, వైసీపీ నాయకుల మీద నిందలు వేస్తున్నారు. ఇంకో 2 రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి గారే చేయించాడు అని చెప్పేసి కూడా రాసేస్తారు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చేయించాడు, సానుభూతి కోసం చేయించాడు అని చెప్పేసి కూడా రాసేస్తారు. వస్తాయి, ఏం మరిగాల్సిన పనిలే. సో గత 2 సంవత్సరాలు కొన్ని వందల సంఖ్యలో వైఎస్ విగ్రహాలని ధ్వంసం చేసిన ఘటనలో మనం చూస్తున్నాం. వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన అంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి పనికిమాల పనులంతా కూడా చేస్తారు. దాన్ని మళ్ళీ వైసీపీ మీదే నెట్టే కార్యక్రమాలు కూడా చేస్తారు. వందలాది సంఘటనలు జరిగినా కానీ ఒక్క ఘటనలో అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం ఆ నాయకుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా? సరే, జమ్ములయ్య అనేసి మాట్లాడుతున్నారు కదా, జమ్ములయ్య మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అరెస్ట్ చేశారా? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ఎందుకు చేయట్లే? ఎందుకు ఆ విధంగా అడుగులు ముందుకు పడంలా? అంటే ప్రణాళికబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ దాడుల మీద ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండానే వ్యక్తిగత మానసిక స్థితి అంటూ, అలాగే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా సదరు వ్యక్తిని ప్రతిపక్ష పార్టీ వ్యక్తిగా చిత్రీకరిస్తూ ప్రభుత్వ పెద్దలు నారా లోకేష్ గారు, అదేవిధంగా ఇంకా పచ్చ మీడియాలు కూడా వస్తాయిలే, వాళ్ళంతా కూడా ముందస్తు ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది. కుట్రలకు పాల్పడిన వారిని కాపాడే చర్యలో ఇది భాగం కాదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. గత రాత్రే ప్రముఖ ఎల్లో ఛానల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వ హరణానికి పాల్పడే విధంగా ఒక ఉన్మాదిని ప్యానలిస్ట్గా కూర్చోబెట్టి మాట్లాడే మాటలు మీద కూడా చూశారు. అదే మహానిస్టో టాల్కంపౌడర్ వంశీ గారి మీడియాలో తెల్లారేసరికి ఇదిగో వైఎస్ విగ్రహం మీద తాళి లేపారు, దాన్ని వీడియో తీసి విడుదల చేయడం, ఇవన్నీ కూడా ఎవరు చేశారు? విడుదల చేసింది ఎవరు? ఇవన్నీ కూడా వైసీపీ అభిమానులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు చేసినటువంటి యంత్రాంగంగా పరిశీలన చేయాలి, అంతే కదా. అంటే ఈ విధంగా చేసి తద్వారా రాష్ట్రంలో పాలనా వైఫల్యాలను, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రణాళికాబద్ధంగా ఒక దుష్ప్రచారం చేసి బ్రాండింగ్ చేసే కుట్రలో భాగంగానే ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఇలాంటి కుట్ర రాజకీయాలకు భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు అనేది కూడా అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తున్నారు. సో చూడొచ్చు మీరందరూ కూడా.
అదేవిధంగా భూమా బ్రహ్మానంద రెడ్డితో ఆ నిందితుడు ఫోటోలు చూడండి ఒకసారి మీరందరూ కూడా చూశారు కదా.